Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. Welcome to our session. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుండి. ఇది తెలంగాణ వాళ్ళ కోసము. తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో కన్స్ట్రక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. కన్స్ట్రక్షన్ ప్రీ ఫైనల్ పేపర్స్లో మీరు చూసుకుంటే ఇంచుమించుగా నేను ఒక 10 డిస్ట్రిక్ట్ పేపర్స్ని రివైజ్ చేశాను. అన్నింటిలోని కూడా కన్స్ట్రక్షన్ కామన్గా ఉన్న క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్. కానీ లేదు ఇది మిస్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే అప్పుడు సర్కిల్స్ ఇచ్చి ఒక సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేయమంటారు కదా ఆ కన్స్ట్రక్షన్. సో ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే ఫర్దర్గా నేను సర్కిల్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వీడియో కూడా మీకు చేస్తాను. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ అలాగే టాంజెంట్స్ కన్స్ట్రక్షన్ ఈ రెండు కూడా 100% నేర్చుకోండి. ఓకేనా, అస్సలు మిస్ చేయొద్దు. అయితే మనకి పర్టికులర్గా అంటే ప్రతిసారి కూడా ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్ రావట్లే. కన్స్ట్రక్షన్లోనే కొంచెం మోడల్స్ మార్చి ఇస్తున్నారు. నేను అందుకనే ఒక 4 డిఫరెంట్ మోడల్స్ సెలెక్ట్ చేశాను. అండ్ లైన్ సెగ్మెంట్ డ్రా చేసి దాన్ని విభజించమని అడుగుతారు కదా, అదొక ప్రాబ్లం. టోటల్గా 5 ప్రాబ్లమ్స్ నేను సెలెక్ట్ చేశాను. వీటికి సంబంధించి రఫ్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అలాగే మన మెయిన్ కన్స్ట్రక్షన్ 3 కూడా నేను చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సరే, ఇందులో మొదటిగా మనము లైన్ సెగ్మెంట్ ఇచ్చి డివైడ్ చేసి 2 పార్ట్స్ డివైడ్ చేయమంటాడు కదా, అది చూద్దాం. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ 8.1 సెంటీమీటర్స్. ఇది రఫ్ డయాగ్రామ్ నాన్న. మొదటిగా మనము ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. దీని యొక్క లెంత్ ఎంత ఉండాలంట? 8.1 సెంటీమీటర్స్ ఉండాలంట. ఎంత ఉండాలంట? 8.1 సెంటీమీటర్స్. అండ్ డివైడ్ ఇట్ ఇన్ ద రేషియో 5:4. దాన్ని 2 పార్ట్స్గా విభజించాలి. ఒకటి లెంత్ 5 పార్ట్స్ ఉంటే ఒక లెంత్ 4 పార్ట్స్ ఉండాలి. అంటే అక్కడ 5 సెంటీమీటర్స్ ఒకటి, 4 సెంటీమీటర్స్ ఒకటి అని కాదు. లెంత్లో మనకు ఒకటి 5 వంతులు ఉంటే ఇంకొకటి 4 వంతులు ఉండాలి అని అర్థం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పాయింట్ సి అని అనుకుంటే ఇది 5 పార్ట్స్ ఉంటే ఇది 4 పార్ట్స్ ఉండాలి. ఈ విధంగా మనము లైన్ సెగ్మెంట్ ని విభజించి దెన్ మెజర్ ద డివైడెడ్ పార్ట్స్. అంటే ఏసీ లెంత్ ఎంత ఉంటుంది, బీసీ లెంత్ ఎంత ఉంటుంది అనేది మనం చూపించాలి. సో రఫ్ డయాగ్రామ్ లో మీకు ఇలా వేస్తే చాలు ఇంకా ఎక్కువ అవసరం లేదు. అండ్ మరొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా అడుగుతున్నారు. 2 మార్క్స్ అడిగినప్పుడు మీరు ఓన్లీ డయాగ్రామ్, మెయిన్ కన్స్ట్రక్షన్, ఇంక రఫ్ డయాగ్రామ్, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసేస్తే చాలు. ఓకేనా? ఇదే క్వశ్చన్ 4 మార్క్స్ కూడా అడుగుతున్నారు. 8 మార్క్స్కి ఇదేం 6 మార్క్స్కి ఇది అడగట్లేదు, బట్ 4 మార్క్స్కి అడుగుతున్నారు. 4 మార్క్స్కి అడిగితేనా ఖచ్చితంగా ఒక చిన్న రఫ్ డయాగ్రామ్, కన్స్ట్రక్షన్, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ రఫ్ డయాగ్రామ్ అనేది మీకు ఒకవేళ ఇది ఎడిషనల్ సీట్ మీకు బుక్ అనుకుంటే ఇది ఇక్కడ రావాలి కార్నర్లో చిన్నది. రఫ్గా అని చెప్పి మరీ చూడడానికి నచ్చలేనట్టుగా కాకుండా కొంచెం అట్రాక్టివ్గా ఉండేలాగే వెయ్యండి. ఓకేనా? మరీ రఫ్గా కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వెయ్యొద్దు. అండ్ ఇది ఇక్కడ రావాలి. ఇట్ సైడ్ అంతా కన్స్ట్రక్షన్, మెయిన్ కన్స్ట్రక్షన్. దీని కింద స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇది క్లియర్ కదా రఫ్ డయాగ్రాము. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్ చూద్దాం. ఓకే, సరే. ప్రాసెస్ చూసేదానికంటే ఒకసారి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చూసేద్దాం. ఏంటి అంటే నేను స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నింటికి చెప్పను. ఈ ప్రాబ్లం లైన్ సెగ్మెంట్ ఒకటి, నెక్స్ట్ ట్రయాంగిల్స్ సంబంధించి ఒక ప్రాబ్లమ్కి చెప్తాను. దానికి తగ్గట్టుగా మీరు రాసేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. అదే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనుకోండి, క్లియర్గా ఉంటుంది కదా. మొదటి స్టెప్లో మనం ఏం చేయాలి? డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఆఫ్ లెంత్ 8.1 సెంటీమీటర్. ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి మొదటి స్టెప్లో. దీని యొక్క ఎండ్ పాయింట్స్ యొక్క నేమ్
సారీ ఏ అండ్ బి అండ్ లెంత్ వచ్చేసరికి 8.1 సెంటీమీటర్. స్కేల్ తీసేసుకుని డైరెక్ట్గా చేసేయడమే. తర్వాత కన్స్ట్రక్ట్ అండ్ ఎక్యూట్ యాంగిల్ బిఏఎక్స్ ఎట్ ఏ అంటే నాన్న ఇక్కడ దీని అర్థం ఏంటంటే కన్స్ట్రక్ట్ అండ్ రే అని సింపుల్గా ఇది రాసండి, ఇది అవసరం లేదు. కన్స్ట్రక్ట్ ఏ రే బిఏఎక్స్ ఎట్ ఏ అంటే బిఏఎక్స్ ఇది కూడా అవసరం లేదు. కన్స్ట్రక్ట్ ఏ బిఏఎక్స్ సింపుల్గా అంటే ఇక్కడ మనం ఒక రే డ్రా చేయాలి నాన్న. బిఏఎక్స్ ఎక్యూట్ యాంగిల్ అనే పదం ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ యాంగిల్ మరీ పెద్దదిగా తీసేసుకోకుండా 90 కన్నా తక్కువ తీసుకుని మనం డ్రా చేయాలి. ఇక్కడ ఏమి యాంగిల్ మనం మెజర్ చేయకూడదు, బట్ నార్మల్గా. ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు. మూడో స్టెప్కి వెళ్ళిపోతాం. మార్క్ ఆఫ్. ఇది నాన్న రేషియో చాలా ఇంపార్టెంట్. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చింది చూసుకోవాలి. ఇక్కడ 5:4 ఇచ్చారు కాబట్టి మనం 5+4 టోటల్గా 9 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేస్తాం. టోటల్ 9 పార్ట్స్, 9 ఈక్వల్ పార్ట్స్. ఆ పార్ట్స్కి ఇవి నేమింగ్స్ ఇచ్చుకోవాలి. ఆన్ ఏఎక్స్ విత్ సేమ్ రేడియస్ అంటే నాన్న కంపాస్ తీసేసుకుని ఒక కాన్స్టెంట్ లెంత్తో మనం ఇక్కడ నీడికి పెట్టి ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ నీడికి పెట్టి ఇక్కడ ఒక ఆర్క్, అలా మనము 9 పార్ట్స్ చేస్తాం అన్నమాట. దీన్ని ఎన్ని పార్ట్స్ చేస్తాం? 9. 1 2 3 4 5 6 7 8 9 అలా 9 పార్ట్స్ చేసి నేమింగ్స్ A1 A2 A3 అలా ఇచ్చుకుంటాం నాన్న. అలా 9 పార్ట్స్ కాబట్టి 9 వరకు ఇచ్చుకుంటాము. అండ్ సేమ్ రేడియస్ అంటే లెంత్ సేమ్ ఉండాలి. తర్వాత ఈ చివరిది A9 కదా వచ్చేది, ఈ A9ని బిని జాయిన్ చేసేస్తాం. జాయిన్ A9 అండ్ బి. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. రేషియోగా నీకు పెద్ద నెంబర్ కనిపిస్తుంది చూడు, ఎంత? 5:4 కదా, 5 కదా. ఈ 5 దగ్గర అంటే ఇది A5 అనుకుంటే ఈ 5 దగ్గర నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నువ్వు ఈ 5 దగ్గర ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. అది కూడా దీనికి ప్యారలల్గా ఉండాలి. దేనికి ప్యారలల్గా ఉండాలి నాన్న? A9 బికి. చూడు ఇక్కడ డ్రా ఏ లైన్ ప్యారలల్ టు A9 బి. ఇదిగో A9 బికి ప్యారలల్గా ఉండాలి. ఎట్ A5 దగ్గర ఎందుకు? మనకి రేషియోగా 5:9 ఉంది కాబట్టి, అంటే 5 పార్ట్స్ దగ్గర ఒక లైన్ సెగ్మెంట్ డివైడ్ చేయాలి కాబట్టి అలా చేస్తున్నాం. మీటింగ్ ఏబి ఎట్ సి అంటే నువ్వు డ్రా చేసే లైన్ సెగ్మెంట్ అనేది ఏబిని సి దగ్గర మీట్ అవుతుంది అంటే నువ్వు ఇచ్చుకుంటావు ఓన్గా నేమ్స్. ఇప్పుడు నౌ ద పాయింట్ సి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 5:4. అంతే, అయిపోయింది. ఈ పాయింట్ సి అనేది ఏబిని 5:4 డివైడ్ చేస్తుంది. ఫినిష్. నెక్స్ట్ మెజర్ ఏసీ అండ్ బీసీ. ఇప్పుడు ఏసీ ఎంత వస్తుంది, బీసీ ఎంత వస్తుంది అనేది మెజర్ చేసుకోవడమే. అయితే మీకు మరొక విషయం నాన్న, ఆ మెజర్మెంట్ కూడా మీరు డయాగ్రామ్ డ్రా చేయకుండా ఎలా చేసుకోవాలి అంటే చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కదా నాన్న, మొత్తం మనం ఇది ఎన్ని పార్ట్స్ అనుకున్నాము? ఇది 5, ఇది 4 పార్ట్స్ అంటే 9 పార్ట్స్కి లెంత్ ఎంత? 8.1 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకు కావాల్సింది 5 పార్ట్స్కి ఎంత? మొదటిగా 5 పార్ట్స్కి చూద్దాం. 5 పార్ట్స్కి ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి అనుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం నాన్న. 9 × x, 9x = 5 × 8.1. సో x = 5 × 8.1/9. మనందరికీ తెలిసిన 81/9 అంటే 9 టైమ్స్ క్యాన్సిల్. మరి 8.1 అంటే పాయింట్ ఇక ఒక డిజిట్ ముందుకు వచ్చింది, ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందుకు పెట్టే. సో 5 × 0.9 అంటే 4.5 నాన్న. ఏంటిది? దీని లెంత్ అంటే దీని లెంత్ 4.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక దీన్ని ఎంత ఉంటుంది అంటే టోటల్ 8.1లో నుండి తీసేస్తే అప్పుడు నీకు 3.6 సెంటీమీటర్స్ ఉంటుంది. అంతే. అలా నువ్వు కన్స్ట్రక్షన్ చేయకుండా కూడా చెప్పేయచ్చు. ఓకే, అంటే మీకంటే ఒక ఐడియా ఉంటుందని, అంతే. ఇక చెయ్యొద్దు, బట్ మీకంటే ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇది లాస్ట్లో వేయాలి, స్టార్టింగ్లో వేయకూడదు. ఓకే, ఇక కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోదాము. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అర్థమైంది కదా నాన్న. ఇంకా లైన్ సెగ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీకు ఇదే చూసుకోవాలి చక్కగా. అందులో నాన్న స్కేలు, అలాగే కంపాసు, అలాగే ప్రొట్రాక్టర్ ప్రస్తుతానికి అవసరం లేదు, బట్ మెయిన్లీ స్కేల్
స్కేలు, కంపాస్, అలాగే ప్రొట్రాక్టర్, పిన్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను స్టెప్స్ చూపిస్తాను, ఐ మీన్ కన్స్ట్రక్షన్ స్టెప్స్. అయితే మీరు చూసుకోవాల్సిన నేను ఎగ్జాక్ట్గా స్కేల్ తీసుకుని 8 సెంటీమీటర్స్ లైన్ కొట్టడం అలాంటివి చేయండి. మెజర్మెంట్స్లో మీకు జస్ట్ చూపిస్తాను, అంతేగాని మీకు స్కేల్ పెట్టి ఇక్కడ మెజర్ చేసుకుంటే 8 సెంటీమీటర్స్ వచ్చేగా ఏం ఉండదు. అది వేరు, మీకు బుక్ మీద డ్రా చేసింది వేరు, ఇక్కడ చెప్పింది వేరు. ఓకేనా? చాలా మంది అది కూడా చూస్తూ ఉంటారు, స్కేల్తో మెజర్ చేసి సార్ మీకు చేసింది కరెక్ట్గా లేదని అంటారు. ఓకే, దీనికోసం మన ఆయుధాలను తీద్దాం. టూల్స్ కాదు, డిసిప్లిన్ మ్యాథ్స్. ఓకే, ఇందులో మన రోలర్ అంటే స్కేల్ ఉండదు ఇందులో, దీని పేరు రోలర్. నెక్స్ట్ మన కంపాసు, ఇంకేం కావాలి? ప్రస్తుతానికి ప్రొట్రాక్టర్ అవసరం లేదు. ఓకే, దీన్ని పక్కన పెడదాము. ఓకే, ఇదే ఇప్పుడు మన స్కేలు, ఇదే మన స్కేలు. అయితే మొదటిగా ఏంటి, 8.1 సెంటీమీటర్స్ చక్కగా స్కేల్ తీసుకుని 8.1 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ లేవు మధ్యలోని, బట్ మీ స్కేల్లో ఉంటాయి కదా. 8.1 సెంటీమీటర్స్కి స్కేల్ తీసుకుని ఒక లైన్ కొట్టేయండి లైన్ కొట్టేయండి. ఇక్కడ నుంచి 8.1 అంటే మేబీ ఇలా తీసుకోవచ్చు. ఓకే ఓకే, అయిపోయింది. స్కేల్ ఇలా పక్కన పెడతాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి దీనికి నేమింగ్స్ ఇచ్చుకోవాలి. దీన్ని ఏ, దీన్ని ఏ అండ్ దీన్ని సియా బియా, బిఏ కదా అనుకున్నాము. ఇప్పుడు దీని యొక్క లెంత్ 8.1 సెంటీమీటర్స్, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఒక రే డ్రా చేయాలి. స్కేల్తో చక్కగా, అంటే ఇక్కడ యాంగిల్ చూపిస్తుంది బట్ మీకు చూపించదు కదా, ఇలాగా కొంచెం పెట్టేసుకొని ఒక రే డ్రా చేసేయండి. ఇది లెంత్ ఎంత ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇక్కడ 11 చూపిస్తుంది, బట్ లెంత్ ఎంత ఉన్నా పర్వాలేదు. ఇలా మీరు స్కేల్తో డ్రా చేసారు. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ దీన్ని చిన్న చేసేద్దాము, దీన్ని పక్కన పెడదాం కొద్దిసేపు. సో నేమింగ్స్ ఇచ్చుకోండి. సో ఎక్స్, బిఏఎక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రేని 9 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 9 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది కంపాస్ తీసుకున్నాను. కంపాస్ పెట్టేటప్పుడు, ఐ మీన్ మీరు యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు పెన్సిల్ పెడతారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందో కదా నాకు తెలియదు కానీ, ఓకే. సో ఇక్కడ ఎలా పెన్సిల్ పెడతారు కదా ఈ రెండు కూడా, అంటే నువ్వు పెట్టిన ఇక్కడ ఎలా పెన్సిల్ పెట్టినప్పుడు ఈ నీడిలు ఈ పెన్సిల్ అంటే సమానంగా ఉండాలన్నమాట బుక్ మీద పెట్టినప్పుడు. అంతేగాని కొంచెం ఎత్తు పగాల కింద ఉన్నట్టు ఉండకుండా ఈక్వల్గా ఉన్నట్టు ఉండాలి. ఓకేనా? సో ఆ విధంగా నువ్వు సెట్ చేసేసుకుని దీన్ని టైట్ చేసేసుకో. చేసుకున్న తర్వాత లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు ఇది ఇంతే, కాన్స్టెంట్గా తీసుకోవాలి, ఎంతైనా తీసుకోవచ్చు. ఎల్లో ఇద్దాం, ఎల్లో కట్స్ ఇద్దాము. సో ఇదిగో మొదటిగా ఇక్కడ నీడిల్ పెట్టి, ఇదిగో ఎంత తీసుకుంటున్నాను నేను, నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తీసేసుకోకు, అలా అని చెప్పి మరీ తక్కువ తీసుకోకు, కొంచెం ఒక 1 సెంటీమీటర్ అలా తీసుకో కనిపించే విధంగా. ఇప్పుడు ఒక ఆర్క్ ఈ విధంగా ఇక్కడ ఒకటి, తర్వాత ఇదే కాన్స్టెంట్ లెంత్, నువ్వు మొదటి దానికి ఎంత అయితే లెంత్ తీసుకున్నావో అంతే లెంత్తో మళ్ళీ సేమ్ 2 అండ్ నేను ఎక్కడ డ్రా చేసేస్తాను, మీకు కూడా చేయండి. 3 4 5 6 7 8 9. క్లియర్ కదా?
క్లియర్ కదా, చూడు. సో ఇప్పుడు వీటికి నేమింగ్స్ ఇచ్చుకో. ఏంటి, ఇది A1, A2, A3, A4, A5, A6, A7, A8, A9 అయిపోయిందా. తర్వాత ఏం చేయాలి నాన్న, A9తో Bని జాయిన్ చేయాలి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇచ్చిన దాని ప్రకారం. సో మీకు చక్కగా స్కేల్ తీసుకుని జాయిన్ చేసేయండి. నేను నార్మల్గా స్ట్రైట్ లైన్తో జాయిన్ చేసేస్తాను. అంతే అంతే. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు నాన్న మనకి రేషియో బట్టి చూసుకోవాలి. 5:4 అని చెప్పి ఇచ్చారు. ఇందులో ఉన్న పెద్దది చూసుకోండి. 5:4 అంటే 5 దగ్గర. ఓకే, ఇప్పుడు 5 దగ్గర మనం రఫ్గా చెప్తున్నాను. 5 దగ్గర దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. దీనికి ప్యారలల్గా ఇది సి అని అనుకున్నాము. ఇప్పుడు ఈ లెంత్ని మెజర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సరే, ప్యారలల్గా ఎలా డ్రా చేయాలని చూడండి. ఇదే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇదే ప్రాసెస్లో మనం ట్రయాంగిల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. ఇప్పుడు నాన్న మొదటిగా ఇది కంపాస్ తీసుకోండి. కంపాస్ తీసుకుని ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా పెట్టి కరెక్ట్గా పెట్టాలి నాన్న, చాలా జాగ్రత్తగా. సో ఇప్పుడు దీని నుంచి ఒక ఆర్క్, ఇలా ఒక యాంగిల్ ఇవ్వండి నాన్న. ఇచ్చారా. మళ్ళీ ఇదే లెంత్ తీసుకుని వచ్చి A5 దగ్గర, నీడిల్ A5 దగ్గర పెట్టి మళ్ళీ సేమ్ ఆర్క్ ఇవ్వండి నాన్న. సేమ్ ఇక్కడ ఎలా అయితే చేశారో ఇక్కడ కూడా అంతే. మరీ పెద్ద అవసరం లేదు, సరిపోతుంది. అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకో. ఇప్పుడు నీడిల్ ఇక్కడ పెట్టు. అండ్ ఈ పెన్ అనేది, పెన్సిల్ అనేది ఇలా ఉండాలి. అంటే మనం ఈ లెంత్ ఎంతో ఇది చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూసావా, అప్పుడు ఇలా చూసుకున్నావు కదా. ఇప్పుడు ఇదే లెంత్ కదపకుండా జాగ్రత్తగా మళ్ళీ నీడిల్ ఇక్కడ పెట్టి కదపకుండా జాగ్రత్తగా అలా పెట్టు. ఓకేనా. ఇప్పుడు జస్ట్ నీడిల్ ఇక్కడ పెట్టి ఇదే లెంత్, ఇక్కడ నువ్వు లెంత్ మెజర్ చేసావు కదా, అదే లెంత్తో ఇక్కడ ఒక ఆర్క్ ఇవి. ఇచ్చావా. ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ ఒక పాయింట్ నీకు కనిపిస్తుందా, రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తూ స్కేల్తో ఒక లైన్ కొట్టి. అంటే చూడు, నేను ఇక్కడ నార్మల్గా డ్రా చేస్తున్నాను, మీరు మాత్రం స్కేల్ తోటి డ్రా చేయండి. అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ సి అన్నమాట. అంతే. ప్యారలల్గా బాగానే వచ్చిందా? బాగానే వచ్చింది. సరే, మీకు వేసారు కాబట్టి మీకు బాగానే వచ్చిందని మీరే చెప్పేసుకుంటారు అని చెప్పి అనుకుంటారు. అలా ఏం కాదు నాన్న, అంతే. మనకి డయాగ్రామ్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు స్కేల్ తీసుకుని నువ్వు డ్రా చేసిన డయాగ్రామ్ని ఇక్కడ మెజర్ చేసుకో. తర్వాత ఇది మెజర్ చేసుకుంటే నీకు ఖచ్చితంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనకి ఎంత వచ్చిందన్న, 4.5 సెంటీమీటర్స్ వస్తుంది. అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా. అసలు మనం నార్మల్గా చెక్ చేద్దాము వస్తుందో లేదనేది. అంటే ఎగ్జాక్ట్గా రాదు, బట్ వచ్చే ఛాన్స్ ఉన్న దగ్గరగా వస్తుంది. చూద్దాం, దీని మీద చూద్దాం. ఇది 1 కదా, ఇది కొంచెం చూడండి, కరెక్ట్గా 4.5 కరెక్ట్గా. ఇది చూసారా, ఇది 5, ఇది 4.5 కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇది 3.6 కావాలి. ఇదిగో ఇది 3.5, పక్కన 3.6, చాలా కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. సో అలా కావాలన్నమాట, అంతే. సో ఇక్కడతో మనకి డయాగ్రామ్ ఫినిష్. ఇది నెక్స్ట్ ఇక మన అసలైన డయాగ్రామ్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ నాన్న చూడండి,
ప్రాసెస్ నేర్చేసుకుంటేనా ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోతుంది. మొదటిగా ఇక్కడ మనము 2 ట్రయాంగిల్స్ని డ్రా చేయాలి. 2 అంటే ఇలా విడిగా కాదు. ఇప్పుడు ఇలా విడిగా ఇదొక ట్రయాంగిల్ ఇలా కాకుండా 2 ఒకే ట్రయాంగిల్లో కనిపిస్తాయి మనకి. అంటే ఈ విధంగా అన్నమాట. అంటే ఈ విధంగా. సో చిన్న ట్రయాంగిల్ అలాగే పెద్ద ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్‌లో మనకి ఒక ట్రయాంగిల్ క్వెషన్‌లో ఇచ్చేస్తారు. ఒక ట్రయాంగిల్. అది చిన్నది ఇవ్వచ్చు లేదంటే పెద్దది ఇవ్వచ్చు. అయితే మరి ఏది ఇచ్చారు అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్? ఏది డ్రా చేయాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఏది ఇచ్చారో తెలిస్తే ఏది డ్రా చేయాలో తెలిసిపోయినట్టే కదా. ఓకే. చూడండి నాన్న ఒక్కసారి. మనకి క్వెషన్‌లో రేషియో కనిపిస్తుంది నాన్న. రేషియో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ రేషియో బట్టి 4/3 అనేది మీకు డెసిమల్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే 3 1s are 4 అంటే గ్రేటర్ దాన్ 1. ఎంతో మనకు అనవసరం కానీ గ్రేటర్ దాన్ 1. సో ఈ రేషియో అనేది గ్రేటర్ దాన్ 1 అయితే నువ్వు లార్జర్ ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ డ్రా చెయ్యాలి. ఒకవేళ లార్జర్ ట్రయాంగిల్ ఒకవేళ లెస్ దెన్ 1 అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఇచ్చాను అనుకున్నాను. దిస్ ఈజ్ లెస్ దెన్ 1 అంటే నువ్వు స్మాలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఏం చేయాలి? స్మాలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఇప్పుడు మనకి రేషియో గ్రేటర్ దెన్ 1 కాబట్టి లార్జర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. అంటే చిన్న ట్రయాంగిల్ ఇచ్చినట్టు పెద్దది మనం డ్రా చేసుకోవాలి. ఓకే. అలాగే ఈ రేషియో ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలని కూడా నేను మీకు చెప్పాను కదా 4 మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం పెద్దది డ్రా చేయాలి అంటే చిన్న ట్రయాంగిల్ ఇచ్చేసినట్టే కదా. సో చిన్న ట్రయాంగిల్ ఏంటి మెజర్మెంట్స్ ఒకసారి చూడండి. డ్రా ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ విచ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. దీనికి సిమిలర్ గా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి with its sides equal to the 4/3 of the corresponding sides. అంటే రఫ్ డయాగ్రామ్ నాన్న నేను ఇక్కడ డ్రా చేసేది రఫ్ డయాగ్రామ్. సో ఇది చిన్నది అనుకుందాం. చిన్నదాని నేమింగ్ ఏంటి నాన్న మనము ఏ బి సి అని చెప్పి ఇచ్చుకుందాం. సో ఈ పెద్దది బి డాష్ అని అనుకుందాం. దీనేమో సి డాష్ అని చెప్పి అనుకుందాం. మీకు నచ్చినవి అనుకోవచ్చు బట్ ఎలా అనుకుంటే మీకు ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో మెజర్మెంట్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 centimeters నాన్న. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. తర్వాత ఏసీ ఈక్వల్ టు 7 centimeters అండ్ బీసీ ఈక్వల్ టు 6 centimeters. సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది డౌట్ కావచ్చు సార్ ఇప్పుడు మీరు ఏసీ ఎలా తీసుకున్నారు, మేము ఏబిసి తీసుకోవచ్చా లేదంటే బిసిఏ తీసుకోవచ్చా, అలా మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మీకు ఎలా 3 sides ఉన్నప్పుడు కొంచెం లాంగ్ సైడ్ పెద్దగా ఉన్న సైడ్ బేస్గా తీసేసుకోండి. అందుకని ఏసీ కింద తీసుకున్నాను, బి పైన తీసుకున్నాను. ఇప్పుడు మన రిక్వైర్డ్ ట్రయాంగిల్ కింద రాయండి నాన్న. రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ ఏ బి డాష్ సి డాష్. సో ఈ ట్రయాంగిల్ మనం కనిపెట్టాలి. పెద్దది మనం డ్రా చేయాలి. ఏది పెద్దది డ్రా చేయాలి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. నాన్న స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ లైన్ సెగ్మెంట్తో పోల్చుకుంటే ఇది ఇంకా చిన్నది ఉన్నట్టు ఉంటుంది. బట్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ మర్చిపోద్దే పబ్లిక్ ఎగ్జామ్గా క్వశ్చన్ వస్తే కనుక. మొదటిగా మనం నాన్న డ్రా ఏ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి అంటే చిన్న ట్రయాంగిల్ డ్రా చేసేస్తాము విత్ ద గివెన్ మెజర్మెంట్స్. అయిపోయింది. తర్వాత అంటే ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ అంటే చూడండి ఇక్కడ మీకు ఈ స్టెప్స్తో పాటుకి చెప్పేస్తాను. ఖాళీ ఎక్కడ ఉంది? సరే ఇలా తీసుకున్నాం ఇక్కడ అంటే పైన తీసుకున్నాం. సో చిన్న ట్రయాంగిల్ ఏబిసి ఫస్ట్ చిన్న డ్రా చేసేస్తాం నాన్న. తర్వాత చూడండి డ్రా ఏ రే ఏఎక్స్ మేకింగ్ ఎక్యూట్ యాంగిల్. మనం లైన్ సెగ్మెంట్ చూడండి ఇలా కింద డ్రా చేస్తాం కదా రే. ఇక్కడ కూడా అంతే. ఏంటి రే? ఇలా డ్రా ఏ రే ఏఎక్స్
మేకింగ్ ఎక్యూట్ యాంగిల్ విత్ ఏసీ, అంటే ఏసీకి ఎక్యూట్ యాంగిల్, ఇక్కడ యాంగిల్ మరీ పెద్ద తీసుకోకూడదని చెప్పాను కదా అంతే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, లొకేట్. నానా ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, సారీ. లొకేట్ అని చెప్పి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వస్తాయి అంటే, లొకేట్ ఎన్ని పాయింట్స్ వస్తాయంటే మనకి రేషియో బట్టి, రేషియో ఎంత 4:3, ఐ మీన్ 4/3. అందులో పెద్ద నెంబర్ ఏది 4, అంటే 4 పాయింట్స్ లొకేట్ చేయాలి, 4 పాయింట్స్ లొకేట్ చేయాలి. సో దేని మీద, దీని మీద. లైక్ ఇందాక లైన్ సెగ్మెంట్కి ఇచ్చాను చూడండి, కట్స్ 9 పార్ట్స్ చేసాం, ఇక్కడైతే మాత్రం మనం 4 పార్ట్స్, పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో అన్ని పార్ట్స్ చేస్తున్నాను, అంటే A1 A2 A3 A4 అలా. సో సేమ్ ఇందాక కంపాస్తో ఎలా అయితే చేసామో అలాగే A1 A2 A3 A4. ఇప్పుడు జాగ్రత్తగా చూడు, మనకి రేషియో ఏంటి 4/3 కదా, అంటే చిన్న ట్రయాంగిల్ మనకి ఇచ్చేసాడు, అంటే థర్డ్ పాయింట్ని ఈ దీంతో కనెక్ట్ చేయాలి, ఐ మీన్ జాయిన్ చేయాలి. ఓకేనా, జాయిన్ చేసి తర్వాత నాన్న ఈ A3Cకి ప్యారలల్గా A4 నుంచి ఒక లైన్ సెగ్మెంట్ ఇవ్వాలి, అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తాము, తర్వాత ఎక్స్టెండ్ చేసి ఇలా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం దీనికి ప్యారలల్గా. ఓకేనా, సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ పాయింట్ నుండి దీనికి ప్యారలల్గా, దీనికి ప్యారలల్గా ఇలా ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చేస్తాం. సో కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ట్రయాంగిల్ వచ్చేస్తుంది, ఇదిగో ఇదే కావాల్సిన ట్రయాంగిల్. అర్థమైందా అంతే. సో చూడండి మ్యాటర్ చూడండి, ఇక్కడ జాయిన్ A3C అంటే ఇదిగో A3C, A3ని Cని జాయిన్ చేసి తర్వాత డ్రా ఏ లైన్ త్రూ A4 దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేయి విచ్ ఈస్ ప్యారలల్ టు A3C, దీనికి ప్యారలల్ గా A4 దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసావా. తర్వాత మీట్స్ AC at C', అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పాం కదా, సో దీన్ని C' అని చెప్పి అనుకుంటాం, అంటే ఈ డ్రా చేసిన లైన్ ఏసీని C' దగ్గర మీట్ అవుతుంది. నెక్స్ట్ నౌ డ్రా ఏ లైన్ త్రూ C', నువ్వు C' దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి ప్యారలల్ టు BC, దేనికి ప్యారలల్ గా ఉండాలి, BCకి ప్యారలల్ గా ఉండాలి. మీట్స్ AB at B', ఏబిని ఇక్కడ B' దగ్గర మీట్ అవ్వాలి, అదే మనం రఫ్ డయాగ్రామ్ గా వేసుకున్నాం కదా. సో AB', C' ఇస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్, అంతే. అర్థమవుతుందా నాన్న. సో ఈ విధంగా మీరు ఏ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఇచ్చినా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసేసుకోండి. ఈ ఒక్కదానికి నేను స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాశాను, ప్రతి దానికి ఇంకా రాయలేదు. ఓకే, ఇంకా అవసరం లేదు కూడా. ఓకే, ఇది అర్థమైతే మీరు ఓన్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక కన్స్ట్రక్షన్ నాన్న, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తర్వాత కన్స్ట్రక్షన్. అండ్ మీరు మరొకటి ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేది రఫ్ డయాగ్రామ్ మొదటి చెప్తాను, తర్వాత స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, తర్వాత కన్స్ట్రక్షన్ చెప్తున్నా. మీరు ఏంటంటే రఫ్ డయాగ్రామ్ మొదటి వేసుకోండి ఇక్కడ కార్నర్లో, తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి దానికి తగ్గట్టుగా దాని కింద ఈ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసేయండి, అంతే. ఓకే, సిక్స్ మార్క్స్కి 1 మార్క్ కూడా పోకూడదు నాన్న ఇందులో. సరే, మెజర్మెంట్స్ ఒక్కసారి నేను ఇక్కడ రాసుకుంటున్నాను, అంటే నాకు ఐడియా ఉండదు కదా. AB BC అండ్ CA ఇది 7 సెంటీమీటర్స్, AB 5 BC 6, AB 5 సెంటీమీటర్స్ BC 6 సెంటీమీటర్స్, అండ్ మనకి రేషియో ఏంటి 4/3 ఇచ్చారు. అంటే ఏంటి, పెద్ద ట్రయాంగిల్ మనం డ్రా చేయాలి. ఓకే, సో మొదటిగా ఈ చిన్న ట్రయాంగిల్ డ్రా చేసేద్దాం నాన్న, ఓకే. సేమ్ ఏసీ 7 సెంటీమీటర్స్ కదా, సో 7 సెంటీమీటర్స్ తీసుకుని ఒక లైన్ డ్రా చేద్దాం. స్కేల్తో. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు AB = 5 సెంటీమీటర్స్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే
దీనికి నేమింగ్స్ ఇచ్చుకోకుండా డైరెక్ట్గా డ్రా చేసేస్తూ ఉంటారు. ఇది ఏ, ఇది సి. తర్వాత ఏ ఏబి అంటే పైన, ఇక్కడ మనకు రావాలి బి, అవునా, రఫ్ డయాగ్రామ్ ప్రకారం. సో చాలా మంది బి పాయింట్ ఇక్కడ పెట్టేసి స్కేల్తో రెండింటిని జాయిన్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు నాన్న, అలా చేయకూడదు. దీనికి మనము కంపాస్ అనేది యూజ్ చేయాలి. ఎంత? ఏబి 5 సెంటీమీటర్స్, అంటే ఇట్ సైడే కదా ఏబి, 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ మెజర్ తీసుకో దీని నుంచి. సో ఓకే, క్లియర్ కదా? ఇలా 5 సెంటీమీటర్స్ తీసుకుని మెజరు. లేదు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు నాకే ఇక్కడ, అంటే ఇది లెంత్ మరియు చూసుకుంటూ ఉండాలి కదా, సో అది కానీ కరెక్ట్గా 5 సెంటీమీటర్స్. ఓకే, అంటే దీన్ని ఎక్కడి నుంచి ఇక్కడ పట్టుకెళ్ళేటప్పుడు ఇది మరి టచ్ అవుతుంది కదా, అందుకని అన్నమాట. ఇక ఒక ఆర్క్ నాన్న, ఇక ఒక ఆర్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇట్ సైడ్ బీసీ 6 సెంటీమీటర్స్ కదా, మళ్ళీ మెజర్ తీసుకోండి. మీరు నార్మల్గా తీసేసుకోవచ్చు ఇక్కడ, అంటే నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది. ఇలా తీసుకుంటే సరిపోద్ది మెజర్. ఎస్, 6 సెంటీమీటర్స్ కదా. ఎస్, ఓకే, సరిపోతుంది కదా. అలా తీసుకున్నాను. ఒక ఆర్క్ ఇచ్చేయండి, ఒక ఆర్క్ ఇచ్చేయండి, అంతే అంతే. సో ఇక మనం వీటితో కొంచెం పక్కన పెడతాం. ఓకే, సో ఇప్పుడు నాన్న వీటిని బి పాయింట్ బి అని చెప్పి అనుకున్నాం కదా, బి అని చెప్పి అనుకున్నాం కదా. సో చక్కగా ఈ రెండింటిని జాయిన్ చేసేయండి ఇప్పుడు స్కేల్తో, అండ్ ఈ రెండింటిని కూడా. సో దిస్ ఈజ్ 5 సెంటీమీటర్స్, this is 5 centimeters, and this is 6 centimeters, and this is 7 centimeters. ఇప్పుడు దీన్ని నేను కొంచెం చిన్నది చేసేస్తున్నాను, ఎందుకంటే మరి కింద అది డ్రా చేయాలంటే ఇబ్బంది కదా. పైన మనకు కొంచెం ఎక్స్టెన్షన్ వస్తుంది కదా, అందుకని కొంచెం చిన్నది చేస్తా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి నాన్న, మనకి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మనం స్టెప్ 1 పూర్తి చేసాము. స్టెప్ 1 పూర్తి చేసాము. తర్వాత ఏఎక్స్ రే చేసుకోవాలి, రే డ్రా చేయాలి కింద. మళ్ళీ స్కేల్ తీసుకోండి. ఇది మీరు ఎలాగైనా డ్రా చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా స్కేల్ ఇలా పెట్టేసి రే డ్రా చేసేసుకోవచ్చు స్కేల్తో. అంటే మీకు చూపించడం కోసం ఎలా పెడుతున్నాను, నాకు ప్రస్తుతానికి స్కేల్ అవసరం లేదు, కానీ మీకు చూపించడం కోసం. ఓకే, క్లియర్ కదా. ఎస్, సో ఈ రేకి ఏఎక్స్. ఇప్పుడు నాన్న మనం ఏం చేయాలి, దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి, 4 పార్ట్స్. రేషియోలో మనకి 4/3 ఉంది కాబట్టి 4 పార్ట్స్ చేయాలన్నమాట. చేసిన తర్వాత అంటే లైక్ దీన్ని తీసుకుని చేయాలి. మీకు
సో చిన్న చిన్న మెజర్మెంట్స్ తీసుకుని ఐ మీన్ ఒక కాన్స్టెంట్గా ఒక మెజర్మెంట్ తీసుకుని దానికి తగ్గట్టుగా చేసుకోండి. 4 పార్ట్స్ కదా, నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ ఎల్లో ఇద్దాం. సో ఇది ఒక రే, మళ్ళీ ఇదొక రే, ఇదొక రే, ఇదొక రే. ఓకే, సో బాగా దగ్గరికి వచ్చేసాయి, కొంచెం దూరం తీసుకుందాం. అంటే కొంచెం డయాగ్రామ్ నీట్గా కనిపిస్తుంది, మీకు చూపించాలి కదా, దట్స్ వై. కొంచెం దూరంగా తీసుకో. 1 2 3 4. ఓకే, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ 4/3 కదా అని అన్నారు, అంటే మనకి ఇప్పుడు ఇచ్చింది చిన్న ట్రయాంగిల్ కాబట్టి, సో దీన్ని A1, దీన్ని A2, దీన్ని A3 అండ్ దీన్ని A4 అనుకుంటే, ఇచ్చిన ట్రయాంగిల్ చిన్నది కాబట్టి దీంతో A3ని జాయిన్ చేయాలి. స్కేల్ తీసుకుని మీరు ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఇట్లా సరిపోయిందా? ఇప్పుడు నాన్న దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. దీన్ని ఇక్కడ సి అనుకుని దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. మరి దీనికి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేయాలి కదా, ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయండి ఇక స్కేల్తో. ఓకే, ఈ చివరిన యారో మార్క్స్ పెట్టేసుకోండి. అంటే మీకు ఒకటి కంప్లీట్గా అర్థమైతే ఇంక మీకు చేసేసుకోవచ్చు అన్ని. ఇది ఒక్కటే కన్స్ట్రక్ట్ చేసి మీకు చూపించేస్తాను, ఇంక మిగతా అన్ని కూడా నేను నార్మల్గా రఫ్గా కన్స్ట్రక్ట్ చేసి చూపించేస్తాను, అంటే పెన్సిల్తో ఐ మీన్ పెన్తో. నెక్స్ట్ నాన్న ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దీనికి ప్యారల్గా ఇక్కడ ఒక లైన్ కొట్టాలి, దీనికి ప్యారల్గా, అంతే కదా. అంటే సో ఇది తీసుకోండి, నీట్గా ఇక్కడ పెట్టి ఇలా ఒక ఆర్క్ ఇవ్వండి. అంటే నేను ఇందాక ఇలా తీసుకుని ఇంత ఆర్క్ చేయమన్నాను, ఐ మీన్ ఇలా తీసుకుని ఇలా చేయమని చెప్పాను కదా, అంత దూరం తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు మధ్యలో తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇలా తీసుకుని చక్కగా ఇలా ఒక ఆర్క్ ఇచ్చారా. నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా ఇక్కడ కూడా మెజర్మెంట్ మాత్రం మారద్దు, ఇదే విధంగా ఒక ఆర్క్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి నాన్న, ఈ మెజర్మెంట్ ఎంత చూసుకోండి, ఇక్కడ నీడికి పెట్టి ఈ మెజర్మెంట్ ఎంత చూసుకోండి. ఓకేనా, లేదంటే ఇక్కడ నీడికి పెట్టి మెజర్మెంట్ ఎంత చూసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ నీడికి పెట్టి ఒక ఆర్క్ ఇలా ఇవ్వాలి. క్లియర్ కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్ ఉంది కదా నాన్న, పాయింట్ వస్తుంది, రెండు ఇంటర్సెక్ట్ అయ్యి ఈ రెండింటిని జాయిన్ చేసేయండి. అది చూసారా, అదన్నమాట విషయం. ప్యారల్గా వచ్చింది కదా, ఎస్ బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఏమనుకున్నాము, ఆరు కొంచెం పెద్దది వస్తుంది మీకు, అంటే ఇక్కడ మనం చూపించడం కదా కొంచెం. సో C' మళ్ళీ దీనికి ప్యారల్గా ఇక్కడ ఒక లైన్ కొట్టాలి, అంతే అయిపోయింది. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ నాన్న, ఇక్కడ యాంగిల్ చూసుకోండి. ఓకేనా, ఇలా కొంచెం యాంగిల్ తీసుకుని జస్ట్
ఓకే, ఇక్కడ కూడా సేమ్. సారీ ఇలా ఒక చిన్న ఆర్క్. నెక్స్ట్ ఈ మెజర్ ఎంత ఉందో చూసుకున్నాను, ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ మెజర్ ఎంత ఉందో చూసుకోండి. ఓకే, చూసారా? ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడికి పెట్టి ఒక ఆర్క్, అది అంతే. సో సో ఇది ఇంక పని లేదు. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, ఈ రెండింటిని జాయిన్ చేసేయండి. ఈ పాయింట్ని స్కేల్తో. అంటే ఇది ఇక్కడ ఎందుకు తేడా వస్తుంది అంటే నాన్న, మనం ఈ ఫిగర్ని కొంచెం చిన్న చేసేసాం కదా, ఇది కొంచెం బ్రాడ్ అయిపోవడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా? సో ఇట్లా. సో చూసారా, మనకి మ్యాక్సిమం వచ్చింది. ఓకేనా? వీడియోగా ఓకే బాగానే వచ్చింది చెప్పాలంటే. ఓకేనా? అది. సో ఫైనల్గా దిస్ ఈస్ ద ట్రయాంగిల్. సో రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్, దీన్ని బి డాష్ అనుకున్నాను, బి డాష్ అనుకోండి. సో రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ ఏ బి డాష్ సి డాష్, ఏ బి డాష్ సి డాష్. ఓకే ఓకే, సో ఇదన్నమాట వీడియో కాదు, ఇదన్నమాట ప్రాబ్లం. నెక్స్ట్ నాన్న చూడండి, ఇప్పుడు ఇదే ఎలా డ్రా చేస్తారంటే, మనకి సేమ్ మెజర్మెంట్స్ ఇచ్చేసారు. నేను డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నాను నాన్న, కన్స్ట్రక్షన్ అది కాదు, డైరెక్ట్గా రఫ్గా నేను డ్రా చేసి చెప్పేస్తున్నాను. మీరు మామూలుగా రఫ్ డయాగ్రామ్ ఎలా వేసుకుంటారు, ఈ పక్కన చూడండి, రఫ్ డయాగ్రామ్ ఎలా 2 ట్రయాంగిల్స్ వేసేసుకోండి. వేసుకుని ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు కదా, రేషియో ఎంత ఇచ్చాడు, 3/5 ఇచ్చాడు. రేషియో ఈజ్ లెస్ దెన్ 1 అంటే నీకు నువ్వు చిన్నది డ్రా చేయాలి. ఈ రేషియో బట్టి నువ్వు ఏది డ్రా చేయాలో తెలుసుకో. చిన్నది డ్రా చేయాలంటే పెద్ద ట్రయాంగిల్ ఇచ్చినట్టు. సో పెద్ద ట్రయాంగిల్ ఇదన్నమాట, ఈ పెద్ద ట్రయాంగిల్ నీకు ఇచ్చేసినట్టు నువ్వు చిన్నది డ్రా చేయాలి. చిన్నదంటే ఇది డ్రా చేయాలి నువ్వు. సరే, పెద్ద ట్రయాంగిల్ మెజర్మెంట్ చూడన్నా 5, 6, 7 ఇచ్చాడు. ఇక్కడ ఏబిసి అని చెప్పి ఏం అవ్వలేదు, కాబట్టి మనమే డైరెక్ట్గా తీసేసుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇది టోటల్ ఏసీ ఎంత 7 సెంటీమీటర్స్, అండ్ ఏబి అంటే ఇది 5 సెంటీమీటర్స్, అండ్ బీసీ 6 సెంటీమీటర్స్. సేమ్ ఇందాకలాగే ఒక ట్రయాంగిల్ డ్రా చేసేస్తారు పెద్దది. డ్రా చేసేసి సో వీటికి నేమింగ్స్ ఏమిద్దాం అంటే బి డాష్, ఇక్కడేమో సి డాష్. సో రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ ఏ బి డాష్ సి డాష్. రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ ఏ బి డాష్ సి డాష్. ఇప్పుడు నా కన్స్ట్రక్షన్ ఇంకా సేమ్ టు సేమ్ ఇందాక స్టెప్స్ లాగే, కాకపోతే పాయింట్స్ మారుతాయి. ఎన్ని తీసుకుంటారు, ఇప్పుడు 3/5 కదా మనకి ఇచ్చారు. సేమ్ డయాగ్రామ్ డ్రా చేసేస్తాము, రే చేసేసి ఇక్కడ ఎన్ని పాయింట్స్ తీసుకుంటాం, లొకేట్. ఎన్ని పాయింట్స్ తీసుకుంటాను నాన్న, మనకి టోటల్గా 5:4 ఇచ్చారు కదా, 5:4 3 3:5 ఇచ్చారు, అంటే 3/5. అందులో పెద్దది 5 కాబట్టి 5 పాయింట్స్ తీసుకుంటాం. A1, A2, A3, A4, A5 అని చెప్పి ఒక పాయింట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి పెద్ద ట్రయాంగిల్ ఇచ్చేసారు. పెద్ద ట్రయాంగిల్ ఇచ్చేయడం వల్ల నువ్వు A5ని అండ్ ఈ పాయింట్ ఇక్కడ మనం బేస్ డ్రా చేస్తాం కదా, కింద డ్రా చేసి A5ని దీన్ని డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం ఏ రేషియోలో చూడాలి, 3:5. అంటే ఇక్కడ A3 దగ్గర పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ నుండి దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాం అంతే. సో మ్యాటర్ దానికి తగ్గట్టుగా నువ్వు రాసుకో. ఓకే, సరే, నువ్వు ఓన్గా రాసినా పర్వాలేదు నాన్న, అందుకనే కదా నేను మీకు ఒకటి శాంపుల్కి ఇచ్చాను.
అన్ని ఇచ్చి అన్ని నేను కన్స్ట్రక్ట్ చేసి చూపించడానికి ఇంకా ఇప్పటికే చూడండి 45 minutes పట్టింది. అన్ని కన్స్ట్రక్ట్ చేసి చూపించాలంటే ఒక 3 hours పడుతుంది. 3 hours లేదా 2 hours పట్టొచ్చు. అంటే ఇది డైరెక్ట్గా పెన్ బుక్ అనుకోండి, డైరెక్ట్గా మనం ఫాస్ట్గా చేసేసి దీని మీద చాలా టైం పట్టేస్తుంది. ఓకేనా? బట్ దీని మీద చూపిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. నేను బుక్లో చూపించాను అనుకోండి కొంచెం గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది. బట్ దీని మీద అనుకోండి మీకు ఫుల్ క్లారిటీ అండ్ ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది. ఓకే, సో మొదటగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మీకు ఏం చేయాలి చక్కగా ఒక లైన్ సెగ్మెంట్ కింద డ్రా చేసేస్తారు. ఎంత దీని లెంత్ ఏసి 7 centimeters కదా. మళ్ళీ సేమ్ ప్రొట్రాక్టర్ కాదు, సర్క్యులర్ తీసుకుని ఇక్కడ పెట్టి ఒక 5 centimeters ఆర్క్ చేస్తే ఇలా, అండ్ ఇటు పక్క నుంచి 6 centimeters అంటే సో ఇలా ఇది 5 centimeters, ఇది 6 centimeters, ఇది 5 centimeters, ఇది 6 centimeters. సో దిస్ ఈజ్ బి. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానా, ఒక రే డ్రా చేస్తావు. సో ఎక్స్ ఎన్ని పాయింట్స్ మనకి రేషియో చూసుకో 3/5. అవునా? సో 3/5కి మనం డ్రా చేయాలి, అంటే చిన్నది డ్రా చేయాలి. సో అందుకని పెద్ద వాల్యూ ఏంటి 5 కాబట్టి ఇక్కడ ఆర్క్స్ చిన్న పాయింట్స్ డివైడ్ చేసుకుంటూ A1, A2, A3, A4, A5. సో నువ్వు చిన్నది డ్రా చేయాలి అంటే పెద్ద ట్రయాంగిల్ ఇచ్చేసారు. సో ఈ లాస్ట్ పాయింట్ని దీన్ని జాయిన్ చేసే. ఇందాక చూసావా, ఇందాక చేసిన ట్రయాంగిల్లో మనకి పెద్దది డ్రా చేయాలి. అంటే ఇందులో చిన్నది ఏంటి 3 కదా వాల్యూ, అందుకనే ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేసేసి దీనికి ప్యారలల్గా ఇక్కడ లైన్ కొట్టాం. ఇక్కడ మనకి పెద్దది ఇచ్చేసారు కాబట్టి ఇది జాయిన్ చేసాము. చిన్నది 3 కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీనికి ప్యారలల్గా ఒక లైన్ కొట్టాలి. సేమ్ నేను ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తే అది మీకు ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. దీన్ని C' అని చెప్పి అనుకోండి, లైక్ రఫ్ డయాగ్రామ్ గా అనుకున్నట్టు. మళ్ళీ దీనికి ప్యారలల్గా ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా. సో ఇది B' అని చెప్పి అనుకోండి. సో రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ AB'. C' అన్నమాట. అంతే. ఓకే, ఇందాక కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒకేగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే కొంచెం ఒక్కరిగా వస్తాయి, అదైతే కరెక్ట్గా షార్ప్గా వస్తుంది. క్లియర్ కదా? అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడండి, ఇది వేరే మోడల్. ఏంటంటే చూడండి, మనకి ముందు రేషియో ఇంక మీకు అర్థమైపోతుంది, రేషియో ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. కానీ మనం మొదటగా ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాం చూడండి. మనం ఇప్పటికి 3 sides ఇచ్చేసినప్పుడు ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే 2 sides ఇచ్చి ఈ 2 sides కి మధ్యలో ఒక యాంగిల్ ఇచ్చాను నాన్న. అంటే రఫ్ డయాగ్రామ్ చూసుకుంటే ఓకే, సో ఇక్కడ చిన్నది ఇచ్చారో పెద్దది ఇచ్చారో చూద్దాం. అంటే మనం ఏ డ్రా చేయాలో రేషియో బట్టి తెలిసిపోతుంది. 3/5 అంటే చిన్నది డ్రా చేయాలి, పెద్ద ట్రయాంగిల్ ఇచ్చేసినట్టు. సో ABC. ఇక్కడ చూడండి నాన్న, హైయెస్ట్ AB లెంత్ హైయెస్ట్ AB ఉంది కాబట్టి B ఇక్కడ తీసేసుకోండి, అండ్ C ఇక్కడ. సో దీని లెంత్ ఎంత అంట 5.6 centimeters. 5.6 centimeters. తర్వాత యాంగిల్ B దగ్గర 60, ఇక్కడ 60 degrees రావాలి. నెక్స్ట్ BC 4.8. BC ఎక్కడ ఉంది, ఇదిగో ఇది 4.8 centimeters. ఇది రఫ్ డయాగ్రామ్ నాన్న. సో ఇప్పుడు మనము చిన్న ట్రయాంగిల్ డ్రా చేయాలి, అంటే లోపల వస్తుంది చిన్న ట్రయాంగిల్ అన్నప్పుడు. సో ఇట్లా ఈ విధంగా వస్తుంది. సేమ్ దీన్ని B' అనుకోండి, దీన్ని C' అనుకోండి. సో రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ AB'C. అంతే. అంటే ప్రాసెస్ అంతా సేమే, ట్రయాంగిల్ అంతా సేమే, కానీ స్టార్టింగ్లో మనం ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాం కదా. లైక్ ఇప్పుడు ఇక్కడ 3 sides ఇచ్చినప్పుడు మనం ఎలా ఆర్క్ చేసి డ్రా చేసాం, అవునా? ఇక్కడ మనకి 2 sides ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి అనేది మాత్రం మీరు చూసుకుంటే చాలు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. ఓకే, సరే చూడండి నాన్న, రఫ్ డయాగ్రామ్ బట్టి మనం డ్రా చేద్దాము.
రఫ్ డయాగ్రామ్ ఒక్కసారి ఇక్కడ డ్రా చేస్తున్నాను, అంటే ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. సో ఏ బి సి ఇది 5.6 సెంటీమీటర్స్, ఇది 4.8 సెంటీమీటర్స్, అండ్ ఇది 60 degrees, అండ్ మన లోపల డ్రా చేసిన ట్రయాంగిల్ ఇది బి డాష్ అండ్ సి డాష్. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్కేల్ తీసేసుకుని ఒక లైన్ సెగ్మెంట్ పెద్దది 5.6 సెంటీమీటర్స్ చేసేస్తాము. అంటే ఇలా మనం నార్మల్గా 5.6 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ తీసేసుకుంటాము. ఓకే, సో దీనికి ఏ అండ్ దీనికి బి. అండ్ ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపాస్ తీసుకోండి. కంపాస్ తీసుకుని ఇక్కడ మెజరు ఇట్ సైడ్ 4.8 కదా. సో 4.8 మెజర్ చేసుకుని ఇక్కడ ఒక ఆర్క్ కొట్టండి ఇట్ సైడ్ నుండి. అంటే మేబీ ఆర్క్ ఎలా రావచ్చు, అవునా, ఒకే ఆర్క్ వస్తుంది. తర్వాత ప్రొట్రాక్టర్ తీసుకున్నాను. ప్రొట్రాక్టర్ తీసుకోండి. ఇలా తీసుకుని చక్కగా ఇది చూడన్నా, ఇది ఇక్కడ రావాలి కరెక్ట్గా. అండ్ ఇప్పుడు నువ్వు డ్రా చేసిన లైన్ ఈ చివరి లైన్ ఉన్న చూడు, ఈ రెండు కోయిన్సైడ్ అవ్వాలి. ఇలా ఉన్నప్పుడే నువ్వు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు చూడు, మనం యాంగిల్ ఎక్కడ తీసుకుంటున్నాము, ఐ మీన్ మనకి సైడ్ ఇట్ సైడ్ ఫామ్ అవ్వాలి. ఇట్ సైడ్ అంటే ఇలా రావాలి మనకి సైడ్. సో నువ్వు ఇట్ సైడ్ కూడా 60 కనిపిస్తుంది యాంగిల్, కానీ నువ్వు ఇది తీసుకోకూడదు, ఇట్ సైడ్ తీసుకోవాలి. సో చూడు నాన్న, ఇక్కడ నుంచి 60 అంటే మేబీ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా నువ్వు లైన్ డ్రా చేస్తే, అంటే ఈయన చూసుకుని ఎలా లైన్ డ్రా చేసి జస్ట్ ఇక్కడ పాయింట్ అవుట్ చిన్నది పెట్టుకుని లైన్ డ్రా చేసి స్కేల్తో ఇదిగో ఇలా డ్రా చేస్తే నువ్వు ఇందాక డ్రా చేసిన ఆర్క్ కొంచెం పెద్ద డ్రా చేస్తే ఇలా రెండు ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, ఇంటర్సెక్ట్ అవుతాయా? ఈ పాయింట్ తీసుకుని ఈ రెండింటిని జాయిన్ చేస్తావు. అంతే, అక్కడ ట్రయాంగిల్ అయిపోద్ది. అంటే నీకు పెద్ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 4.8 సెంటీమీటర్స్, ఇదేమో 5.6 సెంటీమీటర్స్. ఇంక ఈ సైడ్ మనకు అనవసరం, అది లెంత్ మనకు అనవసరం, యాంగిల్ చూసుకుంటాం అంతే. సో ఇక్కడ 60 degrees. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏమే, రేషియో ఎంత మనకి 3/5 కదా, 3/5 అంటే ఇక్కడ ఒక రే తీసుకుంటాము. ఇలా ఎన్ని పార్ట్స్ చేయాలి నాన్న, ఇక్కడ ఎంత ఉంది 5 కదా. సో 1 2 3 4 5. సో A1 A2 A3 A4 A5. మనకి చిన్నది డ్రా చేయాలి అంటే పెద్దది ఇచ్చినట్టేనా, పెద్దది మీన్స్ 5 అంటే లాస్ట్ పాయింట్ని దీన్ని జాయిన్ చేసేస్తాం. చిన్నది ఎక్కడ 3 అంటే ఇక్కడ పాయింట్ పెట్టి దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, అది మీట్ అయ్యే పాయింట్ ఏమనుకున్నాం మన రఫ్ డయాగ్రామ్ ప్రకారం B డాష్. మళ్ళీ దీనికి ప్యారలల్గా ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఇదేమనుకున్నాము C డాష్, ఇది C. సో రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ AC డాష్ B డాష్. అంతే, ఇంకా ప్రాసెస్ అంతా సేమే, జస్ట్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్లో మాత్రమే మనకి ఇక్కడ 60 degrees వస్తుంది కాబట్టి అది ఒక్కటి చూసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరి దీని స్టెప్స్ ఎలా రాస్తారు, స్టార్టింగ్లో ప్రాసెస్ అంతా ఒకటే, జస్ట్ స్టార్టింగ్లో మారుతుంది అంతే. ఏమని రాస్తారు, డ్రా ట్రయాంగిల్ ABC విత్
మెజర్మెంట్స్ అక్కడ ఇచ్చి డైరెక్ట్గా రాసేయండి. అక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ గా ఇచ్చాడు కదా, ఆ మెజర్మెంట్స్ దీని ప్లేస్లో రాసేయండి అంతే. ఇంకా మిగతాదంతా మీకు ఓన్గా దీన్ని అనుసరించి రాసిస్తే సరిపోద్ది. ఇంకా లాస్ట్ మోడల్ ప్రాబ్లం నాన్న. ఎస్, ఇది చూడండి. ఇక్కడ ఏంటంటే రెండు యాంగిల్స్ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయగలనో మనం చూద్దాం. మొదటిగా ఒక రఫ్ డయాగ్రామ్. సో ఇక ఇచ్చేస్తాడు కదా, మన రెండిట్లో ఏమి ఇచ్చాడో రేషియో బట్టి చూద్దాం. 4/5 అట, అంటే <1, విచ్ ఈజ్ మనం చిన్నది డ్రా చేయాలి, పెద్దది ఇచ్చేసినట్టు. సో మళ్ళీ సేమ్ నాన్న, ఇక్కడ మన బేస్ బీసీ ఇచ్చాడు కదా పెద్దది, సో బేస్ బీసీ కింద తీసేసుకోండి, లెంత్ ఇచ్చాడు కాబట్టి 7 సెంటీమీటర్స్. ఇంకా ఇది ఏ అవ్వాలి. నెక్స్ట్ మనం డ్రా చేయాల్సిన ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్, దీన్ని బి డాష్ అనుకోండి, దీన్ని సారీ ఏం పర్వాలేదు, ఏదైనా దీన్ని ఏ డాష్ అనుకోండి, ఎలాగైనా పర్వాలేదు. సో రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ ఏ డాష్ బి డాష్. ఇదే కదా, చిన్న ట్రయాంగిలే కదా మనకు కావాల్సింది, చిన్న ట్రయాంగిలే కదా. ఓకే, యా చిన్న ట్రయాంగిల్ మనకు కావాల్సింది. అండ్ మెజర్మెంట్స్ చూడండి నాన్న, మనకి బి దగ్గర 45 డిగ్రీస్ అట, అంటే ఇక్కడ 45 డిగ్రీస్ ఉండాలి. మరియు సి దగ్గర 60 అంట, అంటే ఇక్కడ 60 డిగ్రీస్ ఉండాలి. రెండు యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయగలనేది మనం చూద్దాం. సో ఒక్కసారి ఇదే డయాగ్రామ్ మనం కాపీ చేద్దాము. ఎల్లోది మనం డ్రా చేయాలి. ఇది ఎంత మెజర్మెంట్? 7 సెంటీమీటర్స్. ఇది 45 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. ఓకే, మనం డ్రా చేయాల్సింది చిన్న ట్రయాంగిల్, అంటే ఎల్లోది. రేషియో ఎంత? 4/3 కదా, 3/4, సారీ 4/5. మొదటిగా ప్రాసెస్ ఏంటి నాన్న? ప్రాసెస్ ఏంటి అంటే, సో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసేస్తావు. ఏంటి? బి మరియు సి. దీని యొక్క లెంత్ ఎంత? 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ స్కేల్ మీద తీసుకుని డైరెక్ట్గా స్కేల్ మీద డ్రా చేసేస్తావు. తర్వాత నాన్న యాంగిల్స్, సింపుల్, చాలా సింపుల్. ప్రొట్రాక్టర్ తీసేసుకోండి, తీసుకుని చూసుకోండి, కరెక్ట్గా పెట్టుకున్నాను మెజర్మెంట్ పెట్టుకుని. ఇది ఇక్కడ కరెక్ట్గా రాగేది చూసారా? ఒక్కసారి నేను ఇది మామూలుగా లైన్ డ్రా చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. సో లెంత్ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది తీసుకుని కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఇప్పుడు 45 డిగ్రీస్ ఇట్ సైడ్ కూడా కనిపిస్తుంది మనకి. ఇట్ సైడ్ ఎలా డ్రా చేస్తే ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది నాన్న? అవునా కదా? సో 45 డిగ్రీస్ అంటే ఇట్ సైడ్ తీసుకోండి ఇలా. సో అంటే మనకి డయాగ్రామ్కి తగ్గట్టుగా తీసుకోవాలి, అంతేగాని ఒకసారి అటు సైడ్ అంటారు, ఒకసారి ఇట్ సైడ్ అంటారు అని కన్ఫ్యూజ్ కాదు. డయాగ్రామ్కి తగ్గట్టుగా మనం జస్ట్ ఒకసారి ఇమేజిన్ చేసుకుని దానికి తగ్గట్టుగా కన్సిడర్ చేస్తే అయిపోద్ది. సో 45 డిగ్రీస్ కాబట్టి నాన్న ఇక్కడ చూడండి, ఇది 40, ఇది 45, అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా చూసుకుని 60 డిగ్రీస్ అంటే ఇది ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, చక్కగా ఈ పాయింట్ని హైలైట్ చేసుకుని
కొంచెం హైలైట్ చేసుకుని ఈ పాయింట్ హైలైట్ చేసుకుని ఈ రెండింటిని స్కేల్తో జాయిన్ చేసేయండి. కొంచెం పెద్ద డ్రా చేయండి. జాయిన్ చేస్తారా? తర్వాత ఈ రెండింటిని కూడా స్కేల్తో జాయిన్ చేసేయండి. అబ్బా కరెక్ట్గా వచ్చాయి. బట్ ఇంకా పైకి వస్తే కొంచెం మీరు ఇంటర్సెక్ట్ చేస్తే పైకి వచ్చేస్తాయి. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు చూడండి ఒక్కసారి. నేను కొంచెం కిందకి రాస్తున్నాను. ఓకేనా? సో మీకు కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకో. అలాగే ఇది కూడా అంటే జాయిన్ చేసేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీగా ఉండాలి కదా అని చెప్పి ఇలా చెప్తాను. ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని పైన పాయింట్ ఏ అని చెప్పి అనుకోండి. ఓకేనా? ఇక మన ప్రాసెస్ అంతా సేమ్. ఇది 45 degrees అండ్ ఇది 60 degrees. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక రే డ్రా చేయాలి. రేని నేమింగ్స్ మార్చుకోవే. ఇక్కడ సిబిఎక్స్ అన్నిటికీ ఏబిసి అలా రాసేకు. నువ్వు డయాగ్రామ్కి తగ్గట్టుగా రాసుకో. అందుకనే నేను చెప్పేది రఫ్ డయాగ్రామ్ ఫస్ట్ వేసుకో, దాని నుంచి కన్స్ట్రక్షన్ చేసేసి అప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసుకో చాలు. ఇప్పుడు నాన్న చూడండి జాగ్రత్తగా. మనకి రేషియో ఎంత? 4/5. అంటే చిన్నది డ్రా చేయాలి. అంటే ఎన్ని పార్ట్స్ చేయాలి? దీన్ని 5 పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5. సో B1 B2 B3 B4 B5. చిన్నది డ్రా చేయాలి. డ్రా చేయాలి. రేషియో ఇచ్చినప్పుడు చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. సో అంటే పెద్దది ఇచ్చేసినట్టు. పెద్దది అంటే మీన్స్ 5th పాయింట్ని గ్రీన్ని జాయిన్ చేసేది. నెక్స్ట్ 4 దగ్గర పాయింట్ పెట్టి దీనికి ప్యారలల్గా 4 దగ్గర ఒక లైన్ డ్రా చేసేస్తాం. మళ్ళీ ఈ పాయింట్ని ఏమనుకున్నాం మన డయాగ్రామ్ ప్రకారం B'. దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేస్తాం. ఓకే, సరిగ్గా రాలేదా? సరే. ఇలా అంటే నేను డ్రా చేసినంత ఈజీ కాదు మీకు. మీరు ఇలాగ ఆర్ట్గా తీసుకుని కంపాస్ అయితే తీసుకుని చేయాలి. ఇక్కడ అంటే ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది అంతే. ఇది పోదది. సో A', B' and B. So this is the required triangle. This is the required triangle అన్నమాట. ఓకేనా? సో టోటల్గా 1 hour. ఇది యాక్చువల్లీ 1 hour వీడియో మీకు కనిపించేది 1 hour. బట్ దీని వెనక చాలా వర్క్ ఉంది. యాక్చువల్లీ ఈ వీడియో ఇంతకు ముందే రావాలి. బట్ ఒక 2 days ఇది చేద్దాం ఎలా చేద్దాం ఇచ్చేద్దాం అని. అంటే దీని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. డిజిటల్ బోర్డ్ మీద కన్స్ట్రక్షన్స్ చేయాలనేది అవి నేర్చుకుని అవి చేసి చేసేటప్పటికి నేను చిన్న టెక్నికల్ ఇష్యూ మొత్తం ఆగిపోయింది. ఒక 40 minutes వీడియో రికార్డ్ అయిన తర్వాత ఓకే అని చెప్పి మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసి చేశాను అన్నమాట. ఓకే, సో మీకు ఉపయోగపడాలి, మీకు 6 marks పోకూడదు, ఖచ్చితంగా 6 marks ఈ వీడియో ద్వారా రావాలనే ఉద్దేశంతో వీడియో చేశాను అన్న. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అండ్ ఈ PDF ఇక్కడ నీకు రైటింగ్ స్టెప్స్ ఇవన్నీ కూడా ఈ PDF వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.